విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి పేరెంట్స్ మోరల్ సపోర్ట్ ఎలా ఉండాలి? ఎస్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా చాలా మంది పేరెంట్స్ ఫస్ట్ నేను యూపీఎస్సీకి వెళ్తా అనగానే ఏమంటారంటే, అమ్మ నా పిల్లలు కలెక్టర్ అయిపోతారు, లేకపోతే ఐపీఎస్ అయిపోతారు, లేకపోతే ఫారెన్ సర్వీస్లోకి వెళ్తారు అంటే మతలబ్ డ్రీమ్ అనేది బిగ్ ఉంటుంది. సో ఏం కాదులే నేను చెప్పిస్తా, ఎంత ఫీజు అని అంటే ఇన్స్టిట్యూషన్ నుంచి కాల్ వస్తుంది 1,50,000 అంతేనా? సరే, కొంతమంది అమ్మో అంత ఎందుకనంటే ఫైనాన్షియల్గా అఫోర్డ్ చేయలేని వాళ్ళు. సో 2 రకాలు ఉంటాయి. సో ఇప్పుడు ఏమైపోద్దంటే ఫస్ట్ స్టార్టింగ్ లో అందరు పేరెంట్స్ బాగా సపోర్ట్ చేస్తారు, ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా. అదే ఇప్పుడు 1 year అయిపోయింది, 1 year కి 1,50,000 ఫీజు, ఇది అందరూ చూస్తారండి. బట్ బిహైండ్ ఆఫ్ ద రీజన్ ఇంకోటి ఉంటది, ఏంటి చెప్పాలా? హాస్టల్ కి 10,000, వాళ్ళ ఖర్చులకి 10,000, నెలకి ఎంత? 20,000 మినిమం, నేను చెప్పేది మాక్సిమం కాదు. సో 12 నెలలకి ఎంత అవుతుందండి? 20 into 12 కదా, అంటే 24, ఇక్కడ మనకి 24,000 అవుతుంది, అంటే 2,40,000 అవుతుంది కదా. అంటే దాదాపు ఇంకా మిగతా ఖర్చు వేసుకుంటే ఒక 3 lakhs వేసుకోండి. ఇది ఎవరు క్యాలిక్యులేట్ చేయరు. సో పేరెంట్స్ కి అర్థమవుతుంది, స్టూడెంట్ కి అర్థం కాదు. సో 1 year అయిపోతుంది, సపోర్ట్ బాగుంటది. సెకండ్ ఇయర్ లో సక్సెస్ వచ్చి ప్రిలిమ్స్ క్లియర్ చేశారా, ఓకే. చేయలేదనుకోండి, అప్పుడు ఏమంటారంటే 1 year అయిపోతుంది కొంచెం చూడు అని మెల్లిగా. తర్వాత సెకండ్ ఇయర్ అయిపోయింది అనుకోండి, ఇంకా అయిపోయింది 2 years అవుతుంది, ఏం చేస్తున్నావు అంటుంటారు. ఇట్లా కొంచెం వాళ్ళు ఏంటంటే స్ట్రెస్ చేస్తుంటారు కొంతమందిని. కొంతమంది ఏంటంటే ఏం కాదమ్మా చదువు నీకు అవుతుంది అంటారు. ఇలా ఉన్న కాడ ఏం కాదు. అయితే పేరెంట్ రోల్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సక్సెస్ అనేది ఒకటే అటెంప్ట్ లో ఎవరికి రావచ్చు, రాకపోవచ్చు. సో అప్పుడు పేరెంట్ సపోర్ట్ అనేది ఇంపార్టెంట్. అండ్ పేరెంట్స్ కూడా ముందు నుంచే వాళ్ళకు ఒక లిమిటెడ్ గానే ఇవ్వాలి ఏదైనా కూడా. అంటే ఒకటేసారి 10 లక్షలు ఇచ్చేసి ఇదే మొత్తం అని కాదుకుండా 4 సంవత్సరాలు పడుతుందా ఆగి ఆలోచిస్తూ ఇవ్వాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మోరల్ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ ఫెయిల్ అవ్వగానే కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే, సర్లే ఇంకా 2 సార్లు 3 సార్లు రాసావు కదా, ఈయనకి రాసి పెట్టలేదేమో అంటారు. రాసి పెట్టి లేకపోవడం కాదు, ఇంకో ప్రయత్నం మంచిగా చేయాలి. ఆ ప్రయత్నంలో వీళ్ళు మోరల్ గా సపోర్ట్ చేయాలి. ఓకే, ఈసారి ఏ మిస్టేక్ జరిగినాయి ఒకసారి చూసుకో, ఎందుకు ఫెయిల్ అయ్యావు చూసుకో అని పేరెంట్స్ సపోర్ట్ చేయాలి. డబ్బులు అనేది సెకండరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ లో ఉన్నంత అవసరం సెకండ్ ఇయర్ లో ఉండదు. ఫస్ట్ ఇయర్ లో నేర్చుకుంటాం. ఇక్కడ ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్స్. ఇక్కడ ఏంటంటే వాళ్ళు సరే ట్రై చేసావు కదా, ఎక్కడ మిస్టేక్ జరిగిందో అనలైజ్ చేసుకో, చూడు నీకు ఇంకా మనం ఏ విధంగా సపోర్ట్ చేయగలుగుతాం అనేది చెప్పి వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ మోరల్ సపోర్ట్ అనేది వాళ్ళని ఖచ్చితంగా సక్సెస్ లోకి తీసుకెళ్తారు. బట్ చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే, సరే ట్రై చేసావు కదా వచ్చేసాయి. ఇంకా ఎస్పెషల్లీ అమ్మాయిల విషయంలోనైతే నువ్వు అడిగావని మేము పంపించాము, ఏదైనా మంచి సంబంధం రాగానే పెళ్లి చేయాలనుకుంటారు. సో అది ఇక్కడ కొంచెం చెప్పండి వాళ్ళకి, మీరు ఎందుకు ఎక్కడ మిస్టేక్ అయింది, మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు నేర్చుకోండి, ఇంకేమైనా ప్రాపర్ గైడెన్స్ కావాలా, లేకపోతే మా నుంచి ఎలాంటి సపోర్ట్ అయినా కావాలా, లేకపోతే వాళ్ళకి చెప్పాలి మార్నింగ్ 4కి లేచి చదువుకోమని చెప్పండి. చాలా ఏ పేరెంట్స్ కూడా ప్రొద్దున్నే లేచి కాల్ చేసి చదువుకోని చెప్పే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. చిన్నప్పుడు చెప్తారు, ప్రొద్దున్నే లేపుతారు, లేపేసి లేచి చదువుకో, స్కూల్కి వెళ్ళాలి, ఎగ్జామ్ ఉంది, స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్ రాసే టైంలో లేపి పిల్లల్ని చదివిస్తున్నారు. ఎందుకు ఇప్పుడు పట్టించుకోవట్లేదు అంటే, కొంతమంది పేరెంట్స్ అంటారు వాళ్ళు ఆల్రెడీ మెచ్యూర్డ్ అండి, వాళ్ళకి తెలుసండి అని. పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా కూడా కొన్నిసార్లు పేరెంట్స్ సపోర్ట్ అనేది ఇంపార్టెంట్. అంటే చాలాసార్లు అనిపిస్తాయి, నేను కూడా యూపీఎస్సీ జర్నీలో ఉన్నాను కదా, నేను 4కి లెగిసేదాన్ని, ఇప్పుడు లేవకపోతే మా మమ్మీకి ఫోన్ చేసి మమ్మీ నన్ను ఎందుకు లేపలేదు అని. సో ఎందుకు అని అంటే ఇక్కడ పేరెంట్ కోసం అంటే మా మమ్మీ ఫోన్ చేయగానే కనిపిస్తారు ఈరోజు చదవాలి, ఎందుకంటే మన పేరెంట్స్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మన సక్సెస్ కోసం, ఒక ఫీల్ ఉంటుంది. సో డైలీ వాళ్ళకి కాల్ చేసి మాట్లాడడము, లేకపోతే దగ్గరుంటే వాళ్ళని తలుపు తట్టి చెప్పడం, ఇలాంటివి కొంచెం చేస్తే పేరెంట్స్ అదేంటంటే వాళ్ళకి కొంచెం సపోర్ట్ లా ఉంటుంది, అంతే కదా, ఒక ధైర్యం. అదే లేదనుకోండి, అప్పుడు ఏమనిపిస్తా అంటే చూద్దాంలే, 7కి లేసే వాళ్ళు 10కి లేస్తారు, 5కి లేసే వాళ్ళు 7కి లేస్తారు. సో ఇలా మిస్టేక్ జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫ్రెండ్స్, ఎస్పెషల్ గా మనం ఎలాంటి టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ తో ఉన్నాం అనేది కూడా ఇంపార్టెంట్ అండి. చాలా మంది యూపీఎస్సీ జర్నీలో ఏం చేస్తారంటే, రావడం మంచిగా వస్తారు, ఒక 6 months బాగా చదువుతారు, ఆ తర్వాత డిఫరెంట్ పరిచయాలు పెరుగుతాయి. పరిచయాలు ఇంపార్టెంట్ అంటాను కాదనను, కానీ లిమిటెడ్ గా ఇంపార్టెంట్. మనకి ఏది ఎందుకంటే మనం చిన్నపిల్లలం కాదు, యూపీఎస్సీకి వస్తున్నాము అని అంటే చిన్నపిల్లలం కాదు. సో మనం ఎలాంటి వాళ్ళతో ఉంటున్నాం అనేది కూడా చూసుకోవాలి. అలా అని మంచి వాళ్ళతోటే ఉండాలి, చెడ్డ వాళ్ళతోటి ఉండాలి అని నేను అనట్లేదు. బట్ ఎవరితో ఎంత లిమిట్ లో ఉండాలనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ పేరెంట్స్ పక్కన ఉండరు, కానీ ఫ్రెండ్ పక్కన ఉంటాడు. ఇప్పుడు ప్రిలిమ్స్ రిజల్ట్ వస్తుంది, ఎవరు పక్కన ఉంటారు? ఎగ్జాక్ట్ గా ఆ మూమెంట్ లో కదా. సో వాళ్ళ సపోర్ట్ కూడా మనకి ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం కొంచెం గైడెన్స్, వాళ్ళు కూడా అరే ఏం కాదులే ఇంకోసారి చేయు అని, ఇట్లా కొంచెం మనకి సపోర్ట్ ఉంది అనుకోండి ఈజీగా చేయొచ్చు. సో అందుకే పేరెంట్స్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్.
వాళ్ళు హాస్టల్ ఫీజు కట్టేస్తున్నారు, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా అవును. కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఫీజు కట్టేస్తున్నారు. కానీ ఒకసారి నా వచ్చి మరి నువ్వు ఏం చేస్తున్నావు, ఎలా ఏంటి అని అడగట్లేదు. ఏమన్నా అంటే పెద్దవాళ్ళు అయిపోయారు, పెద్దవాళ్ళు పిల్లలు అవ్వచ్చు కానీ Yes. మీకు కాదు కదా. అదే అదే. సో అలా కొంచెం పేరెంట్స్ సపోర్ట్ ఉంటే చాలా బెస్ట్ గా ముందుకెళ్ళొచ్చు అనేది నా ఒపీనియన్ అండి. కానీ పేరెంట్స్ అలాగనే అదే బాధ్యత, ఫీజు కట్టాము అన్నది బాధ్యతగా ఫీల్ అవుతున్నారు అంతే తప్ప కానీ సంపాదిస్తున్నాము, ఇస్తున్నాము. ఇస్తున్నాం అంతే మీరు కానీ. సంపాదించి ఇచ్చేది మరి పిల్లలకి ఎక్కడ యూజ్ అవుతుంది? ఆ. లక్ష్యం సంపాదించడంలో ఫోకస్ పెడుతున్నారు కానీ పిల్లల లక్ష్యం సంపాదించడంలో వాళ్ళు ఎంతో ఫోకస్ పెడుతున్నారు. ఇది ఇది కూడా important. వాళ్ళు ఆలోచించుకోవాలి. Yes. పేరెంట్స్ అనేవాళ్ళు ఒకసారి ఆలోచించుకుంటే పిల్లలకి ఈజీగా ఉంటది. అది మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఎక్కడైతే వీళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారో అక్కడ ఇన్స్టిట్యూట్ లో కూడా విజిట్ అయ్యి వాళ్ళ గురించి విజిట్ తెలుసుకుంటుంటే అవ్వాలి, అడగాలి. వస్తే వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంది అంటే మా డాడీ వస్తున్నారు ఈ భయం రోజు. ఉంటుంది పిల్లలకు. ఇప్పుడు స్కూల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ రాగానే అమ్మో ప్రోగ్రెస్ తీసుకెళ్లి Signature డాడీకి చెప్పి, చూపించాలి అని భయం భయం ఉంటుంది. ఉంటుంది. సో అలాగే ఇక్కడ కూడా కొంచెం వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటే బాగుంటది. ఎందుకనంటే ఇదే ఎస్పెషల్ గా ప్రజెంట్ డేస్ ఉన్న అంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఎవరికి దేనికి భయపడట్లేదండి. అవును. వచ్చామా మన పని చేసుకున్నామా పోయామా, చేసుకోండి తప్పు కాదు, కానీ లక్ష్యం అనేది వదలదు. Yes. అది ఇంపార్టెంట్ గా చూసుకోవాలి. ఓకే.